హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మంచి మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏ టిప్స్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే మన ఇంట్లో రిమోట్లు, టీవీ రిమోట్లు కానీ లేదంటే ఏసీ రిమోట్లు, ఇలా రిమోట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి. మనం వంట చేసేటప్పుడు కానీ ఏ టైం అయినా సరే చేతులు ఎలా ఉన్నా రిమోట్ని అయితే పట్టుకొని ఆన్ చేయడము, టీవీ ఆన్ చేయడము, ఏసీ ఆన్ చేయడం అయితే చేస్తూ ఉంటాం కదండి. ఆ రిమోట్కు ఉండే దుమ్ము, జిడ్డు అన్నీ పోవాలంటే ఇలా అయితే చేయండి. చూడండి, మన ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదండి. ఇప్పుడు చలికాలం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే వ్యాజ్లిన్ ఉంటుంది. వ్యాజ్లిన్ తీసుకొని ఇలా రిమోట్లకు కానీ ఇంకా ఏసీ రిమోట్ కానీ వేటికైనా సరే ఇలా అయితే అప్లై చేయండి. ఎక్కువగా కాదు, కొద్దిగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇలా ఒక టిష్యూని అయితే తీసుకొని ఇలా తుడిచేసినామంటే నీట్గా పోతుందన్నమాట. ఎక్కడెక్కడ దుమ్ము తర్వాత జిడ్డు అలా ఉన్నా కూడా నీట్గా పోతుంది. చూడండి, ఇలా కనుక మనం వ్యాజ్లిన్ తోటి క్లీన్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా కొత్త రిమోట్లు ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. మంచి షైనింగ్తో ఉంటాయి. మనం వ్యాజ్లిన్ వేసి తర్వాత ఇలా టిష్యూతో రుద్దడం వల్ల మంచి షైనింగ్ వస్తాయన్నమాట. రిమోట్లన్నీ కొత్త వాటిలా తలతల మెరిసిపోతాయన్నమాట. చూడండి, ఇలా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయండి. ఇంకా మనం పట్టుకున్నప్పుడు దానికంటే నా జిడ్డు దుమ్ము అనేది చాలా ఈజీగా అయితే పోతుంది. వీటిని అయితే నీళ్లు పోసి కడగలేము కాబట్టి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి. టిప్ నచ్చిందా? ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మన ఇంట్లో తేనె ఉంటుంది కదండి. తేనె మనం ఎంత స్పూన్లో పోసి తీసినా స్పూన్కు ఎంతో కొంత అంటుకొనే ఉంటుంది. అలా కాకుండా ఇలా అయితే తేనెను యూజ్ చేయండి. మనమైతే ఒక గ్లాస్ తీసుకొని చూడండి, దాంట్లో నేనైతే ఒక స్పూన్ తేనె వేసినాను. తర్వాత స్పూన్కి అంతా తేనె మనం గ్లాస్లో సగం పడితే సగం తేనె అయితే స్పూన్కి అతుక్కొనే ఉంది. అలా కాకుండా మనం వేసిన తేనె వేసినట్టుగా గ్లాస్లోకి పడిపోవాలంటే ఇలా అయితే చేయండి. మన ఇంట్లో వంట నూనె ఉంటుంది కదండి. వంట నూనె తీసుకొని కొద్దిగా అప్పుడు చేతికి అలా అంటేటట్టు తీసుకొని ఇలా అయితే అప్లై చేయండి. మనం తేనెలో ముంచేటట్టు ఉంటే 2 సైడ్లు అప్లై చేయండి. తర్వాత ఇలా కనుక మనం హనీని వేసుకొని మనం చూడండి గ్లాస్లేకైనా దేంట్లేకైనా ఇలా వేసుకున్నామంటే చూడండి మొత్తం పూర్తిగా ఒక్క డ్రాప్ కూడా స్పూన్ పైన మిగలకుండా పూర్తిగా పడిపోతుందన్నమాట. మనం ఉదయమే హాట్ వాటర్ తాగుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా అయితే తేనె వేస్ట్ కాకుండా ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కనుక వేసుకున్నామంటే అంటుకోకుండా నీట్గా వస్తుందన్నమాట. టిప్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోను లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. ఇప్పుడైతే థర్డ్ టిప్ చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా థర్డ్ టిప్ ఏంటంటే చూడండి, మన ఇంట్లో ఇలాంటి బిర్యానీ డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదండి. మేమైతే దీంట్లో లాలీపాప్ తెచ్చుకున్నాం అనమాట. బిర్యానీ కానీ బిర్యానీ రైస్ కానీ లేదంటే కర్రీస్ కానీ ఇలా మనం రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదండి. ఇవి అస్సలు పడేయద్దండి. ఇంకా వీటిలో ఏం చేయాలంటే చెప్తా చూడండి. మన ఇంట్లో అయితే మనం నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదండి మార్కెట్ నుంచి. మనం కవర్లో పెట్టినా బయట పెట్టినా త్వరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ నిల్వ ఉండాలంటే ఇలా బాక్స్ మనం వేస్ట్గా పడేయకుండా దాంట్లో ఈ నిమ్మకాయలు వేసేసుకోవాలన్నమాట. ఈ బిర్యానీ డబ్బాలో నిమ్మకాయలు వేసేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయలు డైరెక్ట్గా అలానే పెట్టేసేయకుండా ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ తీసుకొని దీంట్లో బాక్స్లో కనుక పోసేసినామంటే నిమ్మకాయలు మునిగేటట్టు పోసుకొని తర్వాత దీన్ని మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినామంటే ఎన్ని నెలలైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. 1 మంత్ అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటాయి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలాంటివి బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి చిన్న డబ్బాల్లో మనకు గోంగూర కానీ రైతా కానీ లేదంటే మాకైతే స్వీట్ కూడా పెట్టిస్తుంటారనమాట. అంటే ఇటు సైడ్ అయితే నంద్యాల సైడ్ స్వీట్ కూడా ఇస్తారనమాట. అలాంటి డబ్బాలను వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ఇలాంటి గ్లాసులు ఉంటాయి కదండి, వాటర్ తాగే గ్లాసులు. ఆ గ్లాసులను అయితే ఇలా తీసుకోండి. దీన్ని మనం ఇలా కనుక ఈ మూతను పెట్టేసినామంటే దానికి స్టిక్ అయిపోతుంది అనమాట. ఇది ఒక బాక్స్ మాదిరి తయారైపోతుంది. చూడండి, మనం ఎంత ఇదిలిచ్చినా కూడా అస్సలు మూత అనేది ఫిట్గా అతుక్కొని పోతుంది అనమాట. దీన్ని మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, తర్వాత మనం ఏదైనా నానబెట్టుకోవడానికి వాడుకోవచ్చు. దీన్ని ఇంకా ఇది ఒక బాక్స్ మాదిరి అయిపోయింది, ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట. నేనైతే నైట్
ఇలా సబ్జా గింజలు అయితే నాకు వేడి ఎక్కువ అనమాట. సబ్జా గింజలు అయితే నానబెడుతూ ఉంటాను. మనం అలానే పెట్టేయకుండా చూడండి ఇలా గిన్నెలో నీళ్లు పోసేసి సబ్జా గింజలు వేసి తర్వాత మూత పెట్టేసుకున్నామంటే మనకి ఏమైనా పడతాయనే దిగులు ఉండదు, అస్సలు టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది. మనం దీన్ని ఇలా సరుకులు కూడా చిన్న చిన్నవి యాలకులు, లవంగాలు అలాంటివి కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ మూత వల్ల ఎన్ని ఉపయోగాలు కదా. మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు. అది ఏంటంటే చూడండి, మనమైతే బంగాళాదుంపలు అయితే తెచ్చుకుంటాం కదా, అలానే పెట్టేసినామంటే 2-3 రోజులకే ఇలా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఎలా మొలకలు వచ్చాయో, బంగాళాదుంపలు మొత్తం అయితే మొలకలు వచ్చాయన్నమాట. నేను ఇవి తెచ్చి 4 డేస్ అయింది. 4 డేస్కి ఇలా మొలకలు వచ్చాయి. ఇలా మొలకలు రాకుండా ఉండాలంటే చూడండి, ఈ బంగాళాదుంపలో కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా వేసి కనుక పెట్టేసినామంటే మనకు ఎన్ని రోజులున్నా మొలకలు రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? మీకు ఏ టిప్స్ నచ్చినాయని కూడా కమెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.